హైదరాబాద్ లో చలి తీవ్రత క్రమంగా పెరుగుతోంది. గత 3 రోజులుగా రాత్రి సమయాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. దీంతో భాగ్యనగర వాసులు చలికి వణికిపోతున్నారు. ముఖ్యంగా తెల్లవారుజామున చలిగాలుల ప్రభావం అధికంగా ఉంటుంది. వాతావరణ శాఖ అధికారుల వివరాల ప్రకారం శనివారం నగరంలో 16 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇది సాధారణం కంటే తక్కువని వారు వెల్లడించారు. రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం పూట కూడా మంచు ప్రభావం కనిపిస్తోంది. నగర కేంద్రంతో పోలిస్తే శివారు ప్రాంతాల్లో చలి ప్రభావం మరింత ఎక్కువగా ఉంది. పటాన్ చెరులో అత్యల్పంగా 14 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు కాగా దుండిగల్లో 15 డిగ్రీల, హయత్ నగర్లో 17, హకీంపేటలో 17.1, రాజేంద్రనగర్లో 18 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు. రానున్న రోజుల్లో చలి మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. చెప్పండి శ్రీకాంత్, అప్డేట్స్ ఏంటి? రైట్ దేవిక, ఏదైతే తెలంగాణలో ఇవాళ చూసుకుంటే కనుక చలి అనేది చాలా తీవ్రంగా ఉందని చెప్పుకోవాలి. అయితే ఈ మొదటి వారంలో కూడా, ఈ మంత్ నవంబర్ మొదటి వారంలో కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నట్టు తెలుస్తోంది. అయితే భారతీయ వాతావరణ శాఖ IMD ప్రకారం ఉత్తర మధ్య పశ్చిమ జిల్లాల్లో ఈ చలి మరింత తీవ్రంగా మారే అవకాశాలు అంటూ కూడా చెప్పొచ్చే ప్రయత్నం చేస్తున్నారు వాతావరణ శాఖ అధికారులు. అయితే హైదరాబాద్ లో ఇవాళ ఉదయం సాయంత్రంలో చలి తీవ్రంగా గ్రహించబడుతుంది, అంటే తీవ్రంగా వీస్తుంది, చలికాలు తీవ్రంగా వీస్తున్న విషయాలు అయితే తెలుసుకోవచ్చు మనం ఇక్కడ. అయితే దీనికి సంబంధించి హైదరాబాద్ లో ఉష్ణోగ్రతల పతనాన్ని ఒకసారి మనం చూస్తే కనుక రాత్రి ఉష్ణోగ్రతలో 17.4 డిగ్రీ సెల్సియస్ నుంచి 18.4 డిగ్రీ సెల్సియస్ వరకు కూడా పడిపోయినట్టు తెలుస్తోంది. మరో 3 రోజుల్లో ఇది మరింత తగ్గి 15 అంటే 15 డిగ్రీల సెల్సియస్ పాటు అక్కడి వరకు కూడా చేరే అవకాశం ఉన్నట్టు కూడా చెప్పొచ్చే ప్రయత్నం చేస్తారు. అయితే ఉదయం సాయంత్రంలో ఖచ్చితంగా చలిగాలు ప్రబలంగా ఉంటాయి. ఇది మొత్తం అంతా కూడా ఈ రహదారులపై ఉష్ణోగ్రత పూర్తిగా తగ్గి డ్రైవర్లు ఎవరైతే, వాహనదారులు ఎవరైతే వారందరూ కూడా తీవ్ర ఇబ్బందులు ఉంటే వాళ్ళంతా కూడా అప్రమత్తంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నట్టు కూడా సూచించే ప్రయత్నం చేశారు. అయితే ఇక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే ఇక్కడ హైదరాబాద్ చుట్టుపక్కల జిల్లాల్లో కూడా కొన్ని వాతావరణాన్ని ఉష్ణోగ్రతలు చూసుకుంటే కనుక ఆదిలాబాద్ లో చూసుకుంటే 14.8 డిగ్రీల సెల్సియస్ కనిష్ట ఉష్ణోగ్రత నమోదవగా అక్కడ ప్రభావం చలి బాగా తీవ్రంగా ఉండడం అనేది చూస్తా ఉన్నాం. నిర్మల్ అలాగే జగిత్యాల జిల్లాలో 14.7 డిగ్రీల సెల్సియస్, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 17 డిగ్రీల సెల్సియస్, అలాగే సంగారెడ్డి వికారాబాద్ లో 16.6 నుంచి 17 వరకు కూడా ఏదైతే ఈ ఉష్ణోగ్రత తీవ్రత అంతగా చేరుకున్నట్టు తెలుస్తుంది. అయితే ఇక్కడ మెదక్ సిద్దిపేట జిల్లాలో కూడా 16.5 డిగ్రీల సెల్సియస్ కూడా ఉష్ణోగ్రత పడిపోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ ప్రాంతంలో చలిగాలు ఉత్తర భారతం నుంచి వస్తున్నట్టు తెలుస్తోంది. దీంతో రాత్రి ఉష్ణోగ్రతలు ఏవైతున్నాయో సాధారణానికి 2-3 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువగా నమోదవుతున్నట్టు తెలుస్తోంది. అయితే తెలంగాణలో మంచు పడటం అసాధారణం, కానీ కారు సారా ఏదైతే తక్కువ దృశ్యతతో ఉన్నటువంటి ఉదయ ప్రయాణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆలస్యం అవుతున్నాయని చెప్పేసి కూడా కొంత తెలుస్తోంది. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్, రాజానగర్ వంటి ప్రాంతాల్లో మార్నింగ్ వాక్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు చేసే వరకు చలి అనేది చాలా ఇబ్బంది పెడుతున్నట్టు తెలుస్తోంది. ఉదయం 6 నుంచి 9 గంటల మధ్య బయటకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వెచ్చని దుస్తులు ధరించాలంటూ కూడా రోడ్లపై అంటే చాలా వేగాన్ని తగ్గించి వెళ్లాల్సిన అవసరం ఉందంటూ కూడా చూసే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే ఇక్కడ పెద్ద ఎత్తున మంచు లేకపోయినప్పటికీ చలిగాలతో ప్రయాణాలు 20 నుంచి 30 నిమిషాలు ఆలస్యం అవుతున్న కూడా తెలియజేస్తారు. అయితే వైద్యులు కూడా చాలా క్లియర్ గా సూచనలు వేసే ప్రయత్నం చేస్తారు. చిన్నారులు, వృద్ధులు ఎవరైతే వారంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. చలి ప్రభావంతో శ్వాసకోశ సంక్రమణలు, ఫ్లూ, హైపోథర్మియా ఇలాంటి ఏదైతే ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేస్తారు. తెలంగాణ ఆరోగ్య శాఖ అలాగే వైద్యులు సూచించినట్టు ఎవరైతే ముఖ్యంగా 5 ఏళ్ల లోపు అలాగే 65 ఏళ్లకు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే వీళ్ళు ఖచ్చితంగా చాలా జాగ్రత్తలు పాటించాలి. డయాబెటీస్ అలాగే దమ్ము ఆరోగ్య పరిస్థితి ఉన్నటువంటి వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్త ఉండాలని కూడా చెప్పుకొచ్చే ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్.